బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఆటోలో గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ₹1,50,000 విలువ చేసే 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి DSP P. సత్యనారాయణ మీడియాకు వివరాలు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు CI వెంకటరమణ సారథ్యంలో SI సింహాచలం తన సిబ్బందితో కలిసి సబ్బవరం సెంటర్లో గస్తీ నిర్వహించారు. చోడవరం నుంచి విశాఖపట్నం ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆటో టాప్ కవర్లో గంజాయి ప్యాకెట్లను అమర్చుకుని వాటిపై మరో కవర్ కప్పి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఆటోకు పైలట్గా వెడుతున్న 2 వ్యక్తుల్లో ఒకరు పరారు కాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఆటోను స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజు మన సబ్బవరం CA రమణ గారికి రాబడిన సమాచారం ప్రకారం వెంటనే CA గారి సిబ్బందిని పంపించారు. ఈ సబ్బవరం సెంటర్లో చోడవరం వైపు నుంచి ఈ గంజా స్మగ్లర్స్ గంజా తీసుకుని వస్తున్నారని సుమారు 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి పైలట్గా వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద. అతన్ని ఆపిన తర్వాత వెనకాల ఒక ఆటో వస్తుంది, దాంట్లో గంజా వస్తుందని చెప్పాడు. వెంటనే ఒక ఆటో వచ్చింది, అందులో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఆటోని ఆపి తనిఖీ చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆటో పైన ఎవరికి అనుమానం రాకుండా పైన ఒక కవర్ వేసి కన్సీల్ చేసి సుమారు 15 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 kgs ఉన్నాయి. టోటల్ 30 kgsని 15 ప్యాకెట్స్లో వీళ్ళు మంచంపూట్ దగ్గర నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసరికి గుండా సురేష్ 24 సంవత్సరాలు, ఇతను A1. కిముడు మోహన్ దాసు, ఇతనికి 21 సంవత్సరాలు. మలికి లోది దాసు, ఇతనికి 29 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళ ఇంట్రాగేషన్లో మాకు ఇంకా 4 పేర్లు, అంటే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇది వైజాగ్లో ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేము, ఎందువల్లంటే వాళ్ళు గైరాజులు అవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం, మంచంగుట్టు మండలం, ASR డిస్టిక్ నుంచి, అంటే ఇది ఒరిస్సాకు బోర్డర్ అండి, అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది.